యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. ఈ యొక్క ఆగస్టు 15వ దినమందు ఈ 79వ సంవత్సరం యొక్క ఇండిపెండెన్స్ డే ఈరోజు దేవుని సంఘాలలో ఒక 5 నిమిషాలు దేవుని సందేశాన్ని చదువుకుందాం. తర్వాత మనకి యథావిధిగా బైబిల్ స్టడీలో కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. కుమారుడు స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగానే స్వతంత్రులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. నిజమైన స్వతంత్రత గురించి యేసుప్రభువు వాక్యం. కుమారుడు మనలను విడిపించిన కుమారుడు మనల్ని తప్పించిన నిజమైన స్వాతంత్రత మనల్ని కలుగుతుందని మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మన ఆత్మకు స్వాతంత్రం రాలేదు. ప్రభు మనకు చక్కటి వాగ్దానాలు ఇచ్చారు. ఈ వాగ్దానాలు మన పునర్మితమై దేవుని సందర్భంగా కనిపెట్టుచూ ప్రార్థన చేస్తున్నాం. ఆ వాగ్దానంలో ఒక్కో వాగ్దానం ఏంటంటే హోషేయ పుస్తకం, హోషేయ రాసిన పుస్తకం 11వ అధ్యాయం 4వ వచనంలో ఇలా మనం చదువుకుంటున్నాం. హోషేయ రాసిన పుస్తకం 11వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే ఇలాగ రాయవలసింది. చదువుకుందా? హలే ఒడంబడికి ప్రవాదియాದ హోషేయ ఓದ್బడిన పుస్తక అధ్యాయ 11ನೇ అధ్యాయ 4ನೇ వచనం. ఎక్కువ చదువుకున్నాం. ఒకడు పశువులకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి దేవుని రాయబడుచున్న మాట. ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లుగా నేను, యేసుప్రభువు దేవుడు అంటున్నాడు, నేను మీ మీద కాడిని తీసివేస్తానని చెప్పాను. కాడి తీసివేస్తే కాదు, కానీ రెండో మాట ఏమంటాడంటే మీకు నేను భోజనం పెడతానని చెప్పాను. ఈ భోజనం మనం ప్రతిరోజు మనం తినాలి. ఈ భోజన కాలం చేతనే మన ఆత్మీయ ప్రయాణం, ఇశ్రాయేలు ప్రయాణం, ఈ ఇశ్రాయేలు ప్రయాణం చేయాలంటే భోజన పుస్తకం మనకు కావాలి. కనుక మన మీద మొదటిగా కాడి ఆ కాడి తీపడే రోజుగా ఈరోజు దేవుడు మార్చుగాక. కనుక అందుకే స్వతంత్రత, ఇక ఇండిపెండెన్స్ డేని మనం దేవుని వాక్యం రూపంలో మనం పోల్చుకున్నట్లయితే మన ఆత్మలకు విడుదలేదు, మన ఆత్మ పట్టబడినది, మన ఆత్మ బంధించబడినది, మన ఆత్మ చుట్టుకోబడినది, మన ఆత్మ శరసాల్లో ఉంచబడింది. అందుకొరకే సుబ్రహ్మణ్యుడు శరసాల్లో ఉన్న వారికి విడుదల ఇక్కడికి వచ్చాడని లూకా సువార్త 4వ అధ్యాయం 6, 7, 8 వచనంలో మనం చదువుకుంటున్నాం. యేసు వారి గురించి రాయబడింది. శరసాల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చేదని రాయబడింది. బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చేదని రాయబడుతుంది. గుడ్డి వారిని చూపించడానికి వచ్చేదని రాయబడుతుంది. ఇది నిజమైన స్వాతంత్రత అని యేసు ప్రభువు తన లేఖనాల్లో బోధిస్తున్నాడు. చదువుకున్న 4వ అధ్యాయం 18వ వచనంలో చెరలో ఉన్న వారికి విడుదల. మన దేశానికి స్వతంత్రం వచ్చిందే, కానీ నీవు నేను పట్టబడిన చెరల నుంచి విడుదల పొందలేదు. ఆ చెరల నుంచి విడుదల పొందడానికే యేసు ప్రభువు గాయాలు కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. చెప్పండి, చెరల నుండి చెప్పాలి, చెరల నుండి గట్టి చెప్పండి, చెరల నుండి నన్ను విడిపించడానికే యేసు ప్రభువు గాయాలు కలిగి ఉన్నాడు. చెప్పండి, నడినెత్త నుంచి అరికాల వరకు గాయాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే కుమారుడు నిశ్చయంగా మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానని చెప్పాడు. నిజమైన స్వతంత్రత కుమారుడైన యేసు క్రీస్తులోనే ఉన్నది. నిజమైన స్వతంత్రత ఆయన పొందిన గాయములోనే ఉన్నది. నిజమైన స్వతంత్రత ఆయన కాల్చిన రక్తంలో ఉన్నది. నిజమైన స్వాతంత్రత ఆయన మరణించి పునరుత్థానం చెందిన దాంట్లోనే
నిజమైన స్వాతంత్రత కనుక చెరలో ఉండి విడిపించబడి నిమిత్తమై యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం శ్రమపడ్డాడు. అంతేకాకుండా పశువుల మీద ఒక కాడ తీసినట్లుగా నేను ఈ కాడ తీసివేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. అది ఏ విధమైన కాడి అయినా సరే, ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతికమైన, భూలోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఏ కాడి నీ మీద నా మీద ఉన్నా సరే, ఈ 79వ సంవత్సరం ఇక ఇండిపెండెన్స్ లో స్వతంత్ర దినోత్సవం రోజున ప్రభు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనం విడిపించును గాక, మన కుటుంబాన్ని విడిపించును గాక, మన గ్రామాన్ని విడిపించును గాక, మన రాష్ట్రాన్ని విడిపించును గాక, మన భారతదేశం విడిపించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ఒకడు పశువుల మీద కాడి తీసినట్టుగా నేను మీ మీద కాడిని తీసివేసి భోజనం పెడతానని చెప్పావు. అవునయ్యా, నీ భోజనం మాకు కావాలి, నీ ఆహారం మాకు కావాలి. ఆ భోజన బలము చేత ఏరియా ప్రయాణం చేశారయ్యా. ఆ భోజన బలము చేత పౌలు గారు సేవ చేశారయ్యా. ఆ భోజన బలము చేత 12 సంవత్సరాల బిడ్డ చనిపోయిన బిడ్డ లేచి తిని తరలా జీవించింది ప్రభు. అలాగే మేము కూడా నిమించే ఆత్మ సంబంధమైన జీవాహారం తింటూ నీ కొరకు జీవించడానికి సాధించి వారికి రాయబడి పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నావు. ఆహారం ప్రతి రోజుని భుజించి అంతరంగ పశువులో బలమ కలిగి బలం పొందుకొని అపవాదిని ఎదిరించడానికి మాకు సహాయం చేయాలి. అయ్యా, నీ దాసుని రక్తకోట్లో మరుగుపరచు, నీ కార్యాల్లో మరుగుపరచు. విలువైన మాటలు నీ దాసుని పలకండి. వాక్చాతుర్యం చేయండి. ప్రతి విధమైన కలిగిని నీ నామములో శపిస్తున్నాము రాజా. మాకు స్వస్థగా మాట్లాడి అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో కలిగిన కరువు అయ్యా మాలోంచి తీసివేసి సమృద్ధి కలిగిన యెహోషువ, కాలేబు ప్రవేశించిన అయ్యా పాలు తేనె ప్రవహించిన కానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము రాజా. అందువరకే మాలో ప్రాంతి అవిధేయతను వెళ్ళగొట్టండి. మాలో ప్రతి తిరుగుబాటులను వెళ్ళగొట్టండి. మాలో ఉన్న గ్రహింపులైన కార్యాలు మా నుంచి వెళ్ళగొట్టండి ప్రభు. మాకు ప్రభు ఆ కాలేబు యెహోషువ చేరుకున్న ఆ కాలాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసయ్య నామములో వచ్చి